స్క్రబ్ టైఫస్ కేసుల పెరుగుదలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అడిగి తెలుసుకుందాం. మహేష్, డాక్టర్లు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తుంది కదా. లక్ష్మీధర్గా నెల్లూరు జిల్లాకు సంబంధించి స్క్రబ్ టైఫస్ వ్యాధి ఒడికిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా తీవ్రంగా భయోందోళనకు గురవుతున్నారు. రోజు రోజుకి కూడా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపు 2 చనిపోవడం జరిగింది. వాళ్ళు రాపూర్ మండలం సిద్ధవరకు 5 ఏళ్ల సంతోష్ అనే ఒక చిన్నారి ఈ వ్యాధి సోకి చనిపోయింది. మరొకరు బుచ్చిరెడ్డిపాలెంకి చెందినటువంటి 32 ఏళ్ల వయసుండే రమణమ్మ అనే ఒక మహిళ కూడా ఈ వ్యాధి బారిన పడి మృతి చెందడం జరిగింది. ఇప్పటికీ దాదాపుగా తక్కువగా 59 కేసులు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. ఈ డాక్టర్ల చెప్పేదాని ప్రకారం కేవలం నగరంలోని ఒక సామాజిక దృక్పథంతో నడిచే రామచంద్రారెడ్డి ఆసుపత్రిలోనే 43 మంది వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే ఎంతగా ఇది ప్రబలుతుందో మనకు అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రభుత్వం తరఫున మాత్రం వైద్యాధికారులు ఒకటే చెప్తున్నారు, చనిపోయిన ఇద్దరు కూడా వాళ్ళకి ఇతర డిసీజెస్ వేరే ఉన్నాయి, ఆ కారణంగానే కూడా అయి ఉండొచ్చు. ఖచ్చితంగా దీనివల్లే చనిపోయారని మనం చెప్పలేము, నిర్ధారించలేమని చెప్పి వైద్యాధికారులు చెప్తున్నారు. మరోవైపు పిహెచ్సిలు, జీజీహెచ్, ఏరియా ఆసుపత్రులు వీటన్నిటిలో కూడా మందుల్ని అందుబాటులోకి ఉంచారు. మొత్తం మీద ఈ వ్యాధిని బట్టి ఒకవైపు మనుషులు చనిపోతున్నారు, మరోవైపు వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగిపోతుంది. ఈ కారణంగా గ్రామాల్లో అయితే తీవ్ర భయోందోళనలు నెలకొన్నాయి. ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఈ వ్యాధి గురించే చర్చలు జరుగుతున్నాయి. ఒక నల్లుల్లాగా ఉంటాయి ఇవి అని చెప్పి చెప్పడంతో చాలా మంది ఎక్కువగా నొలక మంచాలు వాడేవాళ్ళు వాటిని తీసి పక్కన పెట్టేస్తున్నారు. ప్రధానంగా ఈ పరిశుభ్రత పాటిస్తే ఈ వ్యాధిని అరికట్టవచ్చు, నియంత్రించవచ్చు అని చెప్పి వైద్య అధికారులు చెప్పుకొస్తున్నారు. దీనివల్ల ఏమి ప్రమాదం ఉండదు, అంతగా భయపడాల్సిన అవసరం అని చెప్పి వైద్య అధికారులు చెప్తున్నారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ మహేష్. స్క్రబ్ టైఫస్ పై అధ్యయనం చేసేందుకు, భవిష్యత్తులో దీన్ని పూర్తిగా నివారించేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో ఆరోగ్య శాఖ అధికారులతో ఆయన అత్యవసర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ తీవ్రత, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్క్రబ్ టైఫస్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై విస్తృత ప్రచారం కల్పించాలని ఈ సందర్భంగా సూచించారు. జాతీయ స్థాయి నిపుణులతో ఏర్పాటు చేసే ప్రత్యేక టాస్క్ ఫోర్స్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఇచ్చే నివేదికను అమలు చేయడంతో పాటుగా వ్యాధిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో సీజనల్ వ్యాధులను 0 స్థాయికి తీసుకురావాలన్నారు. సమాజంలో అతిపెద్ద జబ్బు అపరిశుభ్రతే అని, దీన్ని మార్చగలిగితే అనేక వ్యాధులను దూరం చేయవచ్చని అన్నారు. మలేరియా, డెంగీ, చికెన్ గున్యా వంటి వ్యాధుల నివారణకు మరింత పకడ్బందీగా చర్యలు చేపట్టాలని సూచించారు.